వెల్కమ్ టు M1 న్యూస్. లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తులిప్స్ భవనం పంచాగుట్ట హైదరాబాద్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ముఖ్యమైన సీనియర్ నాయకులు వంగల రంగాచారి, కె విజయ్ కుమార్, వంద చల్లపల్లి లోహిత్ కుమార్, అడ్వకేట్ మారు వెంకట్, ప్రొఫెసర్ కొప్ర శ్రీధర్, బోనాల ప్రవీణ్ కుమార్, అమ్మ సంఘం బిఎం అర్జున్ రావు, శివ రామకృష్ణ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ అవినీతి మరియు స్వార్థం, కుటుంబ పాలనతో బిజీగా ఉండి ప్రజలకు కావాల్సిన నాణ్యమైన విద్య, వైద్యం గురించి పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారి నేరాలు ఘోరాలు పెరిగి సామాజిక భద్రత గాలికి వదిలేశారని, ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభులు అని, సామాజిక న్యాయం లోకసత్తా నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేపట్టి విజయాలు సాధించిందని తెలిపారు. పోతే 30 సంవత్సరాలు ఇది న్యాయ వ్యవస్థ ఉన్న పరిస్థితి. దీనికోసం మనము లోక్సత్తా ఆ రోజు ఉద్యమించి గ్రామీణ న్యాయాలయాల చట్టాన్ని తీసుకొచ్చాం, రాజ్యాంగ సవరణతో సహా వచ్చింది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం వలన కొత్తగా కోర్టులు రాలేదు మనం. లేకపోతే మన తెలంగాణలో 100 కోర్టులు వచ్చేవి. అంటే మన ప్రయత్నం ఏ స్థాయికి మించి చేస్తున్నప్పటికీ కూడా ఒక సంస్థగా లోక్సత్తా ఉద్యమ సంస్థగా ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా ఫలితాలు రాకపోయేసరికి అప్పుడు పార్టీగా మనం ముందుకు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత ఏమైందని మనం మాట్లాడుతాం. ఇక సమాచార హక్కు చట్టం, నా అదృష్టం ఏంటంటే దాదాపు 10-15 దేశాల సమాచార హక్కు చట్టాలని చదివి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే భాగ్యం జరిగింది. అట్లాగనే పాకిస్తాన్లో మనకన్నా మంచి సమాచార హక్కు చట్టం అమలు అవుతుందా, పనిచేస్తుందా కాదు. ఆ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయంలో మనం హక్కుగా పొందాల్సిన పనిని జరగకపోతే ఆలస్యానికి ప్రతిరోజు నష్టపరిహారం పొందేలా పౌరునికి సిటిజన్ చార్టర్ తీసుకురాగలిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా వాదించినా లోక్సత్తాలో అనేక మార్పులు విభేదించినప్పటికీ కూడా జేపీ గారు పట్టుబట్టి సిటిజన్స్ చార్టర్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పరిస్థితి లేదు. దాని చట్టబద్ధత కల్పించినప్పుడు మాత్రమే అది పౌరులకు పూర్తి సేవలు ఉంది. దీన్ని మనం తీసుకురావాల్సిన అవసరం. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం. అవినీతి నిరోధక చట్టంలో ఏముందో ఏం లేదో ఒకటే పదంలో తేలిపోతుంది. నువ్వు ఎంత సంపాదించుకో, ఎన్ని అవకతవకల కన్నా కొట్లాడు ఎంత సంపాదించుకో, వాడికి పడే శిక్ష ఏమి లేదు. వస్తుంది అవినీతి నిరోధక చట్టం అంత బలహీనంగా ఉంది. జేపీ గారు చెప్పింది ఒకటే, ఎవరైతే అవినీతి నిరోధక చట్టం ద్వారా శిక్షార్హులైతారో, నేరం రుజువైతుందో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని ఒక్క పదం చేర్చమన్నాడు. దాన్ని 20 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది అసెంబ్లీలో. మనకి కేవలం సింపుల్ ఒకటే, ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ కేసులు రుజువైతాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి అని ఈ ఒక్క వర్డ్ గట్టిగా చెప్పింది. అది అంటే ఇట్లా చిన్న చిన్న విజయాలు అని పెద్ద విజయాలు ఏం కాదు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత లోక్సత్తాన్ని మనం ఎందుకు మనం చేసుకుంటున్నాం? కారణం అది. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఈరోజు 55. నేను లోక్సత్తా ఉద్యమంలో చేసినప్పుడు అప్పుడే లా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆ పేపర్ పట్టడం చూసాను. అప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడు ఉద్యోగ శోభాన పత్రిక చదివాను. అది చదువుతుంటే వ్యూ పాయింట్ అని జేపీ గారి ఇంటర్వ్యూ ప్రశ్నలు జవాబులు వచ్చింది. అందులో ఒక మనలాగానే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు జేపీ గారిని అడుగుతాడు స్టూడెంట్, సార్ అంత పెద్ద కలెక్టర్ పదవిని వదిలిపెట్టి రాజీనామా చేసి వచ్చారు, ఏం సాధిస్తారని. అక్కడే ఉండి చేయొచ్చు కదా.
ఎవరు చెప్పాడు తెలుసా జేపీ గారు? బంట్రోతు అంటే ఆంధ్రాలో బంట్రోతు అంటారు, మన చెక్రాసి అంటారు ఆఫీస్ వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే కలెక్టర్ ఉద్యోగం, దేనికి పని కాదు. 30 ఏళ్ళ కిందట పరిస్థితుల్లో మారాయండి. ఇప్పుడు పరిస్థితులు ఏం మారాలి? ఎవ్రీథింగ్ కదా. మీకు ఒక విషయం తెలియదు, సార్ బహుశా గుంటూరు జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక మర్డర్ అయింది. ఒక రౌడీ షీటరు ఒక వివాహిత మహిళను భర్తను చేరుకు కట్టేసి భార్యను చేస్తాడు. ఇది సంఘటన. ఆ సంఘటన జేపీ గారు ఆ జిల్లాకి కలెక్టర్ అయిన 2 గంటల్లోనే టేబుల్ మీద ఆ కేసు వస్తుంది. ఎస్పీ పిలుస్తారు. ఎస్పీ నాగతాతారావు పాపారావు ఉండే, తర్వాత ఆర్టీసీకి చైర్మన్ ఆయన అక్కడ ఎస్పీ. ఆ టైంలో జేపీ గారు చెప్పింది ఏంటంటే, గంట లోపల నాకు ఈ ఫైల్ కావాలి, విద్యుత్తులో ఎవరైతుందో నా ముందులో పెట్టాలి, జైల్లో పెట్టాలని చెప్పాను. కాదన్నాడు ఆయన, ఆ ఎస్పీ కాదన్నాడు. కాదంటే జేపీ గారు చెప్పిన సమాధానం ఏం తెలుసా? రాజీనామా చేస్తావా, అరెస్ట్ చేస్తావా? సారు ఆ చర్య తీసుకునే కంటే ముందే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సార్ చెప్పి. ఇది అన్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత